హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కొబ్బరికాయ, బెల్లం, 3 టీ గ్లాసుల బియ్యం పిండి. ఫ్రెండ్స్, మనం అరిసెల పాకం వేసుకున్నప్పుడు అప్పుడు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, సున్నుండలు, పోకుండలు అంటారు. అలాంటి ఉండల్ని ఈరోజు మనం అరిసెల పాకం పట్టకుండా మనం ఈరోజు ఆ పోకుండల్ని ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కొబ్బరికాయ, పావు కేజీ బెల్లం, 3 టీ గ్లాసుల బియ్యం పిండి. ముందుగా కొబ్బరికాయని పగలగొట్టుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. బెల్లాన్ని ఈ విధంగా తురుముకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఇందులోనే యాడ్ చేసుకొని బియ్యం పిండిని కూడా ఇందులోనే వేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ కలుపుకున్న తర్వాత కొంచెం పలచగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మన దోశ బ్యాటర్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా కలుపుకోవాలి. బెల్లంలో అస్సలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దోశ బ్యాటర్లా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనము గ్యాస్ మీద పెట్టుకొని బాగా కలుపుతూ ఉండలు వచ్చేంత వరకు కలుపుకొనే ఉండాలి ఫ్రెండ్స్. ఇది మొత్తము ఒక 10 మినిట్స్ ఇలా ఉడుకుతూ ఉంటే ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఉడికిపోయాక మనకు దగ్గరికి వస్తుంది. అప్పుడు గోధుమ పిండి ముద్ద వరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వదిలేస్తే ఉండలు ఉండలు కట్టేస్తాయి. అలా వదిలేయకుండా మనం ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి, అది ఉడుకుతుంది ఫ్రెండ్స్. గోధుమ ముద్దలాగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంచెం చల్లారిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఉండలు ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్. ఉండలు అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది ఫ్రెండ్స్. ఇది వేసిన వెంటనే కలపకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే విచ్చిపోతాయి. అది బాగా గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఈ కొబ్బరి బూరెలు అనేది కేరళ స్పెషల్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది మనం ఇక్కడ చేసుకోవడం ఈజీయే. బయట తీసుకునే మైదా పిండి ఐటమ్స్ కన్నా, గోధుమ పిండి ఐటమ్స్ కన్నా ఈ విధంగా ఇంట్లో మనం చేసుకోవడం వల్ల మన హెల్త్కి బాగుంటుంది. రిపీట్ ఆయిల్ మనం యూజ్ చేయకుండా మంచి హెల్త్ని కాపాడుకోవడానికి ఈ విధంగా చిన్న చిన్న ఐటమ్స్ చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉంటాం ఫ్రెండ్స్. మనకు పోకుండలు రెడీ అయిపోయాయి. మనం అరిసెలు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా అందరూ ఇళ్లలో ఇలాంటివి వేసుకొని తింటారు ఫ్రెండ్స్. అలా కాకుండా మన కొబ్బరితోని, బెల్లంతోని ఈ విధంగా ఇన్స్టెంట్గా చేసుకోవడం వల్ల మంచి ఇమ్యూనిటీ పవర్ దొరుకుతుంది. ఇది షుగర్ పేషెంట్కి రోజుకి 2 ఇచ్చినా కూడా తింటే మంచిదే ఫ్రెండ్స్. హెల్త్కి మంచి బెనిఫిట్ని ఇస్తుంది. ఏదైనా ఫెస్టివల్ అకేషన్స్ అయినప్పుడు ఇలాంటివి చేసి మనకు పెట్టడం వల్ల ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. తిన్న వాళ్ళు కూడా చాలా బాగుంది అంటారు ఫ్రెండ్స్. ఎంతో రుచిగా ఉండే ఉండలు ప్రిపేర్ అయిపోయాయి ఫ్రెండ్స్.